ఉప ఎన్నిక మీద నిన్న కేసీఆర్ గారు సమావేశం ఏర్పాటు చేశారు. కేసీఆర్ గారు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళు ఎవరెవరు హరీష్ రావు గారు ఉన్నారు, మహమూద్ అలీ గారు ఉన్నారు, పద్మారావు గౌడ్ గారు ఉన్నారు, అలాగే కేటీఆర్ గారు ఉన్నారు, సబిత గారు ఉన్నారు, కొంతం దిలీప్ గారు అక్కడ కూర్చున్నారు. వీరితోని మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ వీడియో బయటకు రాకముందుకు ఒక గంట 2 గంటల ముందే ప్రముఖ ఛానళ్ళు కొన్ని శాటిలైట్ ఛానళ్ళ పేర్లతోని చలామణవుతున్నటువంటి కొన్ని ఛానళ్ళు కేసీఆర్ ఆరోగ్యం పరిస్థితి బాగాలేదు, గత కొన్ని రోజులుగా ఫామ్ హౌస్లోనే హరీష్ రావు కేటీఆర్ ఉన్నారు, ఇది సోన్సో అని చెప్పేసి వార్తలు రాసేసారు. కరెక్ట్గా ఒక గంట ముందు తర్వాతనే ఈ వీడియోలన్నీ బయటకు వచ్చినాయి. ఈ వీడియోలు బయటకు వచ్చినాయి. కేసీఆర్ వాళ్ళతోని దర్జా కూర్చొని వాళ్ళతోని రివ్యూ చేస్తున్నటువంటి పరిస్థితులు. అంటే ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడు, కానీ ఆరోగ్యంగా లేడు అనేది ఒక చర్చను బాగా తీసుకుపోతారు. ఇంకా చూడండి మీరు, చాలా ఫేక్లు వస్తాయి. ఇప్పుడే కాదు, చాలా ఫేక్లు వస్తాయి. ఎన్నికలు అయినాక బొచ్చడు ఫేక్లు వస్తాయి. జూబ్లీహిల్స్ మనదే, సర్వేలన్నీ బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నాయి, కానీ నిర్లక్ష్యం అలసత్వం వద్దు, అందరినీ కలుపుకొని పోండి. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో పార్టీ నేతలతోటి మాజీ సీఎం కేసీఆర్ రివ్యూ చేశారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మనదే. నిన్న అభ్యర్థులు కూడా ప్రకటించారు. మాగంటి సునీత గారికి ఆ టికెట్ కన్ఫర్మ్ చేస్తే ఆమె పోయి కేటీఆర్ గారిని కలిసి చేసినటువంటిది. అయితే ఇక్కడ చూసి మీరు, పాత వీడియో ఇది లేకపోతే ఇంకేదో అంటే, ఇక్కడ కలిసినప్పుడు కేటీఆర్ గారి డ్రెస్సు, ఇక్కడ కూర్చున్నప్పుడు కేటీఆర్ గారి డ్రెస్ సేమ్ ఉన్నాయి. సో కాబట్టి అయితే జూబ్లీహిల్స్ మనమే గెలవబోతా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది, కానీ సర్వేలు అనుకూలంగా ఉన్నాయి, అంతా మనకు అనుకూలంగా ఉంది అని చెప్పేసి మీరు అలసత్వంగా ఉండకండి, తక్కువ అంచనా వేయొద్దు ఎవరిని కూడా. ఎవరెవరైతే అసంతృప్తులు ఉన్నారో అక్కడిక్కడ కొంతమంది చిన్న చిన్న నాయకులు కానీ పెద్ద పెద్ద నాయకులు కానీ అందరినీ కలుపుకొని పోండి. ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మళ్ళీ గులాబీ జెండా గెలవాల్సిందే, ఎగరాల్సిందే. బీఆర్ఎస్ పార్టీ జైత్రయాత్ర జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నుంచే ప్రారంభం కావాలి. ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టకండి, ఏ వర్గాల ప్రజలను కూడా వదిలిపెట్టకండి, అందరితో కలవండి, మమేకమవ్వండి. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే తెచ్చుకోవాలి. అంటే ఆడ అనివార్యంగా వచ్చినాయి, వాళ్ళ సిట్టింగ్ స్థానం అది, గెలిపించాల్సినటువంటి బాధ్యత పార్టీ మీద ఉన్నది, అక్కడటువంటి ప్రజల మీద కూడా కొంత ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ నేపథ్యంలో అక్కడ వచ్చినటువంటి నాయకులకు కొన్ని కీలక సూచనలు, దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. జూబ్లీహిల్స్లో ఇంకొకటి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి వస్తే, నిన్ననే నేను ఒక మంచి, అంటే చాలా ఫేమస్ సర్వేలు ఉంటాయి, కొన్ని సర్వేలు చెప్తాను నేను, వాళ్ళతో తొందరలోనే ఓ ఇంటర్వ్యూలు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఈ సర్వే చేసేటువంటి సెఫాలజిస్ట్ ఒక 2-3 నేను మాట్లాడినా. అందులో ఒక టాప్ సెఫాలజిస్ట్ ఆయన వచ్చినటువంటి సర్వేలు మోస్ట్లీ సక్సెస్ అయినాయి. మొన్న 1-2 చోట్ల అటు ఇటు కొంత ఇబ్బంది అయింది, కానీ మోస్ట్ సక్సెస్ అయినాయి. ఆయన నాకే ఏదో స్టేటస్ పెట్టుకుంటే నేను చూసి కాల్ బ్యాక్ మెసేజ్ పెడితే ఆయనకు కాల్ చేశారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, జూబ్లీహిల్స్ చాలా క్లియర్ కట్ ఎడ్జ్ ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి. ఎంత ఎడ్జ్ ఉన్నది అంటే 7 to 8% ఎడ్జ్ ఇప్పటికి ఉన్నది. అంటే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఓట్ల పర్సంటేజ్ శాతము ఒక 7 నుంచి 8% ఓట్ల పర్సంటేజ్ కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఉన్నది. ఒకవేళ కనుక ఈ పర్సంటేజ్ కనుక ఇంకొంచెం పెరిగితే 10 దాటిది అనుకోండి, రెండు పార్టీల మధ్యలో 10కి పైకి ఉంటే మాత్రము బీఆర్ఎస్ గెలుపుని ఎవ్వడు ఆపలేడు. కొంచెం లోపలికి ఉంటే, ఎందుకంటే ప్రభుత్వం ఉన్నది ఇక్కడ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వము అన్ని శక్తులను ఒడుతుంది అక్కడ, అధికారాన్ని, ఆర్థికంగా, అన్ని రకాలుగా. ఇట్లా పొలోమని పడిపోతారు నియోజకవర్గం మొత్తం. ఎన్ని డివిజన్లు ఉన్నాయో అన్ని డివిజన్ల మీద పడిపోతారు. ఇప్పుడు బోరబండ కాడి నుంచి మొదలు పెడితే అన్నీ, రెహమత్ నగర్ కానీ మిగతా అన్ని కానీ, ఎర్రగడ్డ కానీ, బోరబండ, ఎర్రగడ్డ, రెహమత్ నగరు, వెంగళరావు నగరు, యూసఫ్గూడ, షేక్పేట, అక్కడ మల్కా మన ఇది సోమాజిగూడ సగం డివిజన్, ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు, కీలక నాయకులు అందరూ పంచుకొని వార్డులు పంచుకొని అది చేస్తారు. సో కాబట్టి మొత్తం నేపథ్యంలో కొంత ఇబ్బంది అవుతుంది అధికార పార్టీతోటి. డబ్బులు కూడా విపరీతంగా పంచేటువంటి అవకాశం ఉంటుంది, అధికారంలో ఉన్నారు కాబట్టి. సో ఇవన్నీ నేపథ్యంలో కొంత అలర్ట్గా ఉండండి. కానీ మనకు ఇంత ఉన్నది, ఇప్పటికీ ఇంకా కూడా పెరిగితే మాత్రం ఓడేం చేయలేడు. సో నేను ఆ సెఫాలజిస్ట్ గారు కూడా అదే చెప్పారు, ఇంకా పెరిగేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. ఎందుకంటే హైడ్రా కూల్చివేతలు భయంకరంగా డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. ఓవైపు ఎన్నికలు వస్తూ ఉంటే కూడా హైడ్రా ఇంకా కూల్చేస్తారు. నిన్న కూడా కొల్లాపూర్లో ఒక
పెద్ద ఆ భవనాలన్నింటిని కూలగొట్టింది, ఆ షాపులని. ఈ కూల్చివేతలు అనేది చాలా డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి. సో కాబట్టి మీరు అలసత్వంగా ఉండకండి, గెలవబోతా ఉన్నాం కానీ గట్టిగా పనిచేయండి అని చెప్పేసి కూడా వారు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది.